నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో మంత్రి వాకటి శ్రీహరి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉట్కూరు మండలం సస్యశ్యామలంగా అవుతుందని అన్నారు. దాదాపు 30,000 ఎకరాల్లో వరి సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఇక 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. తద్వారా మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి వాకటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఈ రోజు 210 కోట్లతో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చి సీఎం గారిని ఇనాగ్రేషన్ చేయించిన. ఇంతకుముందు అక్కడ చెప్తా ఉండే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయినా భగవంతుని ఆశీర్వాదం వల్ల ఒక మంత్రి పదవి వచ్చింది మనకు. ఏమంతా ఉట్కూరులో ఉన్నటువంటి 23,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. చాలా పెద్ద మాట ఇది. కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత 3 ఏళ్ల తర్వాత 2-3 ఏళ్ళలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. 2-3 ఏళ్ళ ప్రాజెక్ట్ అయిన తర్వాత నీటి విలువ తెలుస్తుంది. ఇక్కడ నుంచి వేరే ఊర్లకు కూలిపోయేది కాదు, వేరే ఊర్లకించి వేరే రాష్ట్రాలకించి ఉట్కూరుకి కూలికి వచ్చే పరిస్థితి 2 ఏళ్లలో రాబోతా ఉంది. కావాలి, గ్రౌండ్ కావాలి. నేను చెప్పిన ఆ రోజు కూడా మీరు ఎక్కడైనా జగ చూపెట్టండి, మీకు 50 లక్షలు కాదు 3 కోట్ల రూపాయలు గ్రౌండ్ కు శాంక్షన్ ఇస్తా అన్న శాంక్షన్ కూడా ఇచ్చినాం. ఇదొక్కటే కాదు, నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట. నేను 3 లక్షల గ్రౌండ్కి ఇచ్చినా, బస్సు ఫ్రీ పెట్టినా, లేకపోతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినా, సన్న బియ్యం ఇచ్చినా, ఈ రోజు 210 కోట్లతో 4